అండ్ బేసెస్ విత్ మెటల్స్. యాసిడ్స్ బేసెస్ మెటల్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ లెట్ us సీ ద రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ ఎ మెటల్. ముందు యాసిడ్కి మెటల్కి మధ్యలో జరిగే రియాక్షన్స్ ఏంటో చూద్దాం. సో ఫర్ దిస్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీ. సో ఇన్ దిస్ యాక్టివిటీ ఫస్ట్ యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యువల్స్ టు ఎ 5 ml dilute H2SO4. జింక్ గ్రాన్యువల్స్ అంటే జింక్ మెటల్. వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ మెటల్ టు 5 ml ఆఫ్ dilute H2SO4. H2SO4 is sulfuric acid. It is an acid. Now they both react and forms a salt called zinc sulfate and hydrogen gas is released. So zinc granules ni H2SO4 కి యాడ్ చేస్తే ఆ రెండు రియాక్ట్ అయ్యి ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ సాల్ట్? జింక్ సల్ఫేట్. ఈ సాల్ట్తో పాటు గ్యాస్ కూడా ఇవాల్వ్ అవుతుంది. దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్. సో యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వెన్ అన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఇట్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే అందులో ఏం ఫామ్ అవుతున్నాయి? సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. నౌ లెట్ us సీ ద రియాక్షన్ బిట్వీన్ ఎ బేస్ అండ్ ఎ మెటల్. యాసిడ్కి మెటల్కి మధ్యలో రియాక్షన్ జరిగితే ఎలా ఫామ్ అవుతాయి, ఏం ఫామ్ అవుతాయి చూసాం. ఇప్పుడు బేస్కి మెటల్కి మధ్యలో రియాక్షన్ చూద్దాం. యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యువల్స్ మెటల్ టు a 5 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మెటల్ సేమ్ జింక్ గ్రాన్యువల్సే తీసుకున్నాం, కానీ యాసిడ్ ప్లేస్లో ఇక్కడ మనం బేస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో 5 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి జింక్ గ్రాన్యువల్స్ యాడ్ చేస్తున్నాం. నౌ దే బోత్ రియాక్ట్ అండ్ ఫార్మ్స్ ఏ సాల్ట్ కాల్డ్ సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ కూడా సాల్ట్ ఫామ్ అయింది. మెటల్ బేస్ రియాక్ట్ అయితే కూడా సాల్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ఏ సాల్ట్ ఫామ్ అయింది? జింక్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే సోడియం జింకేట్ ఫామ్ అయింది, ప్లస్ గ్యాస్ రిలీజ్ అయింది. వాట్ ఈస్ దట్ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. సో బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఒక బేస్ మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో యాసిడ్ ప్లస్ మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, బేస్ ప్లస్ మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సో రెండిట్లో కూడా సేమ్. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ మెటల్స్ మే నాట్ రియాక్ట్ విత్ ద బేసెస్ ఇన్ ద సేమ్ వే. యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, అన్ని యాసిడ్స్ కూడా. కానీ బేసెస్లో మాత్రం అన్ని బేసెస్ మెటల్స్తో ఇదే విధంగా రియాక్ట్ కావు. సో కొన్ని కేసెస్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ మూవ్ టు రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ విత్ యాసిడ్స్. మెటల్ కార్బోనేట్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి చూద్దాం. సో ఫర్ దిస్ వీ నీడ్ టు టేక్ 0.5 grams ఆఫ్ మెటల్ కార్బోనేట్ లైక్ సోడియం కార్బోనేట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ముందుగా మనం 0.5 grams ఆఫ్ ఒక మెటల్ కార్బోనేట్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అనేది మెటల్ కార్బోనేట్. సోడియం అనేది మెటల్ కదా, సో సోడియం కార్బోనేట్ అంటే మెటల్ కార్బోనేట్. దీనికి 2 ml ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేసాం. సో నౌ వీఆర్ సీయింగ్ ద రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ మెటల్ కార్బోనేట్. సో ఇక్కడ మెటల్ కార్బోనేట్ సోడియం కార్బోనేట్ అండ్ యాసిడ్ వచ్చి డైల్యూట్ HCl. ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ కాల్డ్ సోడియం క్లోరైడ్, వాటర్ అండ్ ఎ గ్యాస్. సో ఈ రియాక్షన్లో ఏం ఫామ్ అయింది? సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది, ఇంకా గ్యాస్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన గ్యాస్ని ఒక పైప్ ద్వారా కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లోంచి పాస్ అయ్యేలా చేసాం. ఈ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన గ్యాస్ని. ఈ గ్యాస్ ఎప్పుడైతే కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ నుంచి పాస్ అయిందో ఇట్ టర్న్స్ ది కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇంటూ ఎ వైట్ ప్రెసిపిటేట్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? లైమ్ వాటర్ అంటారు, ట్రాన్స్లూజెంట్గా ఉంటుంది. ఇందులోంచి ఈ గ్యాస్ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ యొక్క కలర్ అనేది మిల్కీ వైట్గా మారిపోయింది. అంటే ఒక వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది, రైట్? సో వాట్ ఈస్ దిస్ వైట్ ప్రెసిపిటేట్? కాల్షియం కార్బోనేట్. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం కార్బోనేట్ కింద చేంజ్ అయింది. వీ నో దాట్ వెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ టర్న్స్ ఇంటూ కాల్షియం కార్బోనేట్. సో ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఈ గ్యాస్ పాస్ అయిన తర్వాత కాల్షియం కార్బోనేట్ అయింది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఎప్పుడు కాల్షియం కార్బోనేట్ అవుతుంది? ఎప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. సో వాట్ డస్ దిస్ మీన్? ఈ ఎక్స్పెరిమెంట్లో రిలీజ్ అయిన గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. సో సోడియం కార్బోనేట్ HClతో రియాక్ట్ అయినప్పుడు సోడియం క్లోరైడ్, వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేవి రిలీజ్ అయినాయి. ఇలా రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే ఇది కాల్షియం హైడ్రాక్సైడ్లోంచి పాస్ చేసినప్పుడు
కాల్షియం హైడ్రాక్సైడ్ని కాల్షియం కార్బోనేట్ కింద కన్వర్ట్ చేసింది. సో we conclude that metal carbonate plus acid gives rise to salt plus water plus carbon dioxide. Now, let us see the reaction of metal hydrogen carbonate with acids. Metal hydrogen carbonate. So, ఇంతకు ముందు మెటల్ కార్బొనేట్స్తో చూసాం, ఇప్పుడు మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్. దీనికి కూడా 0.5 grams ఆఫ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ లైక్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అంటే సోడియం బైకార్బొనేట్ తీసుకున్నాం ఇక్కడ మనం. సో సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ 0.5 grams తీసుకున్నాం. దీనికి 2 ml ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేసాం. అండ్ అగైన్ ఇట్ ఫార్మ్డ్ ద సాల్ట్ సోడియం క్లోరైడ్, వాటర్ అండ్ గ్యాస్. ఇక్కడ కూడా సోడియం క్లోరైడ్, వాటర్, గ్యాస్ ఫామ్ అయినాయి. సో ఈ రియాక్షన్లో కూడా ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ కూడా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ద సేమ్ మెటల్ కార్బొనేట్ ఎలా అయితే రియాక్ట్ అయిందో అలాగే మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. So, here we come for a conclusion that all metal carbonates and metal hydrogen carbonates react with acids and produce salt, carbon dioxide and water. So, let us write it in equation form. Metal carbonate or metal hydrogen carbonate plus acid gives rise to salt plus water plus carbon dioxide. Now, let us see the reaction between acids అండ్ బేసెస్. యాసిడ్స్కి బేసెస్కి మధ్యలో జరిగే రియాక్షన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ దిస్ వీ నీడ్ టు పెర్ఫార్మ్ అన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ కోసం మనం ఫస్ట్ లెట్ us టేక్ 2 ml ఆఫ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ యాడ్ 2 drops ఆఫ్ ఫినాఫ్థలిన్. 2 ml ఆఫ్ డైల్యూట్ NaOH తీసుకున్నాం. దీనికి 2 drops ఆఫ్ ఫినాఫ్థలిన్ యాడ్ చేసాం. సో NaOH ఏంటి, ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్, ఒక బేస్కి మనం ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్. పింక్ కలర్లోకి చేంజ్ అయింది. నౌ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl. ఇందులో మనం కొన్ని డ్రాప్స్ HCl యాడ్ చేస్తున్నాం. దెన్ ద సొల్యూషన్ బికమ్స్ ఎసిడిక్ అండ్ ద పింక్ కలర్ డిజపియర్స్. వెంటనే సొల్యూషన్ ఏమవుతుంది, ఎసిడిక్ అయిపోతుంది తిరిగి, దాని పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది. నౌ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో మళ్ళీ ఇందులో మనం కొంత సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తున్నాం. అగైన్ ద పింక్ కలర్ రీఅపియర్స్. మళ్ళీ పింక్ కలర్ వస్తుంది. ఎప్పుడైతే మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామో తిరిగి మళ్ళీ ఆ సొల్యూషన్ బేస్ అయిపోతుంది, పింక్ కలర్ అనేది మళ్ళీ రీఅపియర్ అవుతుంది. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ సీన్ దట్ బై యాడింగ్ అన్ యాసిడ్ టు అ బేస్ వీ కెన్ రెడ్యూస్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఒక బేస్కి యాసిడ్ యాడ్ చేయడం వల్ల దాని బేసిక్ నేచర్ని కొంతవరకు కానీ కంప్లీట్గా కానీ మనం రిమూవ్ చేసేయగలుగుతాం. ఇన్ ద సేమ్ వే బై యాడింగ్ బేస్ టు అన్ యాసిడ్ వీ కెన్ రెడ్యూస్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్ ది యాసిడిక్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఇలాగే మనం ఒక యాసిడ్కి బేస్ని యాడ్ చేయడం వల్ల ఆ యాసిడ్ యొక్క ఎసిడిటీని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు లేదా తగ్గించడం కూడా చేయొచ్చు. సో ఇలాంటి రియాక్షన్స్ని ఎప్పుడైతే ఒక యాసిడ్కి బేస్ని మనం యాడ్ చేస్తామో, యాడ్ చేసి వాటి యొక్క ఎసిడిక్ లేదా బేసిక్ నేచర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తామో దాన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. సో a base plus acid gives rise to salt plus water. So this reaction is neutralization reaction. ఒక బేస్ ఒక యాసిడ్ రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ రియాక్ట్ అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి? లెట్ us see. Take a small amount of copper oxide in a beaker and add dilute HCl slowly by stirring. ఒక బీకర్లో కాపర్ ఆక్సైడ్ తీసుకోవాలి, దీనికి డైల్యూట్ HClని స్లోగా కలుపుతూ యాడ్ చేయాలి. నౌ ద కలర్ ఆఫ్ సొల్యూషన్ స్లోలీ చేంజెస్ టు బ్లూయిష్ గ్రీన్ కలర్. ఇప్పుడు కలర్ బ్లూయిష్ గ్రీన్లోకి చేంజ్ అవుతుంది. ఈ కాపర్ ఆక్సైడ్ అనేది HClతో రియాక్ట్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ అన్ యాసిడ్ HCl అండ్ ఇట్ ఫార్మ్స్ కాపర్ క్లోరైడ్. ఏం ఫామ్ చేస్తుంది? కాపర్ క్లోరైడ్ అండ్ వాటర్. కాపర్ క్లోరైడ్ ఇంకా వాటర్ని ఫామ్ చేస్తుంది. సో ఏ మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఒక మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ ఫామ్ అవుతాయి. నౌ లెట్ us see రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ విత్ బేస్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేస్తో రియాక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ అ బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్.
ఇప్పుడు ఇది ఒక నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే అదొక నాన్ మెటల్ ఆక్సైడ్. దాంతో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ అంటే ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. సో బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. ఒక బేస్ ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయితే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతాయి. సో లెట్ us see the common thing in both acids and bases. రెండిట్లో కామన్గా ఉండేది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టేక్ సమ్ డైల్యూట్ HCl ఇన్ ఏ బీకర్ అండ్ ఫిక్స్ 2 ఎలక్ట్రోడ్స్. డైల్యూట్ HCl తీసుకున్నాం ఒక బీకర్లో, దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టాం. ఈ రెండింటికి కూడా 2 వైర్లు కనెక్ట్ చేసాం. ఈ 2 వైర్లలో ఒక వైర్కి మధ్యలో మనం ఒక బల్బ్ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ 2 వైర్ల యొక్క ఫ్రీ ఎండ్స్ కనెక్ట్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది వైర్స్ టు అ పవర్ సోర్స్. ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ చేసి కరెంట్ని ఫ్లో చేసాం. నౌ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద సొల్యూషన్ అండ్ ద బల్బ్ గ్లోస్. ఈ డైల్యూట్ HCl లోంచి కరెంట్ ఫ్లో అయ్యి బల్బ్ వెలుగుతుంది. డైల్యూట్ HCl లోంచి కరెంట్ ఫ్లో అవుతుందంటే డైల్యూట్ HCl ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో డైల్యూట్ HCl ఈజ్ అన్ యాసిడ్. సో యాసిడ్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నౌ రీప్లేస్ ద కంటెంట్స్ ఇన్ ద బీకర్ విత్ గ్లూకోజ్ సొల్యూషన్. ఇప్పుడు బీకర్లో ఉన్న యాసిడ్ తీసేసి గ్లూకోజ్ సొల్యూషన్ వేసాం. మళ్ళీ పవర్ సోర్స్ కనెక్షన్ ఇచ్చాం, పవర్ మనం ఫ్లో చేసాం, బట్ బల్బ్ వెలగలేదు. బికాస్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అగైన్ రీప్లేస్ విత్ ఆల్కహాల్. ఈసారి గ్లూకోజ్ బదులు ఆల్కహాల్ ఉంచాం, బల్బ్ వెలిగిందా? లేదు. ఇట్ మీన్స్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Now again replace the alcohol with sodium hydroxide. Alcohol తీసేసి sodium hydroxide వేసాం. Now the bulb glows. So this shows that acids and bases, they conduct electricity. Acids, bases ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. రైట్? సో డూ యూ నో వై? ఎందుకు చేస్తున్నాయి? ఎందుకు యాసిడ్స్ బేసెస్ మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి? ఆల్కహాల్ గ్లూకోజ్ ఎందుకు చేయలేదు? యాసిడ్ బేసెస్లో ఏముంది? లెట్ us see. Acid bases, when dissolved in water, they produce cations and anions. యాసిడ్ని కానీ బేస్ని కానీ మనం నీళ్ళలో కలిపితే క్యాటయాన్స్, యానియాన్స్ ఫామ్ అవుతాయి. క్యాటయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్, యానియాన్స్ అంటే నెగటివ్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ HCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, HClని మనం వాటర్లో కలిపామనుకోండి, ఇట్ ప్రొడ్యూసెస్ H+ అయాన్స్ అండ్ Cl- అయాన్స్. H+ అయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ అంటే క్యాటయాన్స్, Cl- అయాన్స్ అంటే నెగిటివ్ అయాన్స్, యానియాన్స్. ఇక్కడ క్యాటయాన్స్, యానియాన్స్ ఫామ్ అయినాయి. ఈ అయాన్స్ ఫామ్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. సో దీస్ హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎలోన్. ఇలా హైడ్రోజన్ అయాన్స్ ఫామ్ అయినాయి కదా క్యాటయాన్స్ కింద, ఇవి విడివిడిగా ఉండలేవు. విడి హైడ్రోజన్ అయాన్స్ కింద ఉండలేవు. ఇవేమవుతాయి? దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్. ఈ హైడ్రోజన్ అయాన్స్ కంబైన్ అయిపోయి హైడ్రోనియం అయాన్స్, H3O+ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. సో నౌ లెట్ us see with a base. బేస్ని వాటర్లో డిజాల్వ్ చేసాం. బేస్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఏమైంది ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్ కలిపాం. దిస్ సోడియం హైడ్రాక్సైడ్ డిస్అసోసియేట్స్ ఇంటూ Na+ క్యాటయాన్స్ అండ్ OH- యానియాన్స్. సో Na పాజిటివ్ అయాన్స్ అంటే క్యాటయాన్స్ కింద, OH- అయాన్స్ అంటే యానియాన్స్ కింద. ఇవి డిస్అసోసియేట్ అయ్యి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినాయి. నౌ డైల్యూషన్. యాసిడ్ బేసెస్ యొక్క డైల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ వీ మిక్స్ అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ విత్ వాటర్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. ఒక యాసిడ్ని కానీ బేస్ని కానీ తీసుకుంటే దాన్ని మనం వాటర్లో కలిపామనుకోండి, యాసిడ్ని కానీ బేస్ని కానీ, అవి అయాన్స్ కింద డిస్అసోసియేట్ అవుతాయి, అయాన్స్ ఫామ్ అవుతాయి అని అనుకున్నాం. సో ఇప్పుడు దాంట్లో మనం వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేస్తున్నాం ఇంకా ఆ యాసిడ్ లేదా బేస్కి. అది ఇంకా డైల్యూట్ చేసేటప్పుడు ఇక్కడ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుంది? ఆ యాసిడ్ లేదా బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఒక యాసిడ్ లేదా బేస్కి వాటర్ యాడ్ చేసే ప్రాసెస్ని మనం డైల్యూషన్ అంటాం. సో డైల్యూషన్ ఈజ్ అన్ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. డైల్యూషన్ అనేది ఒక హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ అంటే హీట్ని రిలీజ్ చేస్తే లేదా ఎనర్జీని రిలీజ్ చేసిన, ఎస్పెషల్లీ హీట్ని రిలీజ్ చేస్తే ఆ రియాక్షన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏదైనా ఒక రియాక్షన్లో హీట్ బయటకు రిలీజ్ అయితే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఈ డైల్యూషన్ అనేది ఎక్సోథర్మిక్ అంటే మనం వాటర్కి యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేస్తే హీట్ రిలీజ్ అవుతుంది. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఈ డైల్యూషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే హీట్ రిలీజ్ అవుతుంది. సో ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్ స్లోలీ బై స్టిరింగ్. నెవర్ యాడ్ వాటర్ టు యాసిడ్.
యాసిడ్కి మనం వాటర్ కలపకూడదు. వాటర్కి యాసిడ్ని కలపాలి. డైల్యూషన్ చేయాలంటే వీ షుడ్ ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. యాసిడ్ని కొద్దిగా కలుపుతూ వాటర్లో యాడ్ చేయాలి. అంతేగాని వాటర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా యాసిడ్లో పోయకూడదు. ఇట్ ఈస్ డేంజరస్. అలా చేసామనుకోండి, ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద యాసిడ్స్, ఇట్ స్ప్లాషెస్ అవుట్. ఒకసారి అది బయటకు స్ప్లాష్ అయిపోయి యాసిడ్ మన మీద పడి బర్నింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఒకసారి మనం వాటర్ని యాసిడ్కి యాడ్ చేస్తే లోకల్ హీటింగ్ అనేది జరుగుతుంది. ఈ లోకల్ హీటింగ్ అనే ప్రాసెస్ వల్ల ఇలాగా ఈ స్ప్లాషింగ్ అనేది, యాసిడ్స్ అనేవి మన మీదకి తుళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ బేసెస్ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆల్ యాసిడ్స్ do not have same strength. In the same way, all bases do not have the same strength. అన్ని యాసిడ్స్కి ఒకే స్ట్రెంగ్త్ లేదు, అలాగే అన్ని బేసెస్కి ఒకే స్ట్రెంగ్త్ లేదు. సో కొన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, కొన్ని వీక్ యాసిడ్స్ ఉంటాయి. అలాగే కొన్ని స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి, కొన్ని వీక్ బేసెస్ ఉంటాయి. ఎలా తెలుస్తుంది మనకి? మనం ఎలా కేటగరైజ్ చేస్తాము? దేని ఆధారంగా మనం ఇది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ బేస్ అని చెప్తాం? వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్? దట్ టు సెగ్రిగేట్ which is a strong acid, which is a weak acid, strong base, weak base, we can do it with the help of a pH scale. ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా బేస్ యొక్క స్ట్రెంగ్త్ని మనం pH స్కేల్ ఉపయోగించి తెలుసుకుంటాం. ఈ pH స్కేల్లో ఏముంటాయంటే 0 to 14 వాల్యూస్ ఉంటాయి. ఈ pH స్కేల్ అనేది 0తో స్టార్ట్ అయ్యి 14తో ఎండ్ అవుతుంది. ఏ సబ్స్టెన్సెస్ వాల్యూ అయితే 7 ఉంటుందో, అంటే ఈ pH స్కేల్కి మధ్యలో ఉండే 7 దగ్గర ఉంటాయో వాటిని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే అవి యాసిడ్ కాదు, బేస్ కాదు. రైట్? సో ద సబ్స్టెన్స్ విత్ pH 7 ఆర్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. ద సబ్స్టెన్సెస్ విత్ pH బిలో 7 ఆర్ ఎసిడిక్. 7 కంటే తక్కువ, 0కి 7కి మధ్యలో ఉండే వాటిని ఎసిడిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఇవన్నీ యాసిడ్స్. అలాగే 7కి 14కి మధ్యలో ఉండే సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బేసెస్, ఆల్కలైన్ సబ్స్టెన్సెస్. ది యాసిడ్స్ దట్ ఆర్ క్లోజ్ టు 0 ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. 0కి దగ్గరగా ఉండే యాసిడ్స్ అన్ని స్ట్రాంగ్, 7కి దగ్గరగా ఉండే యాసిడ్స్ అన్ని వీక్ యాసిడ్స్. అలాగే బేసెస్లో 14కి దగ్గరగా ఉండేవని స్ట్రాంగ్ బేసెస్, 7కి దగ్గరగా ఉండేవని వీకర్ బేసెస్. సో ఇన్ దిస్ వే, బై యూజింగ్ pH scale, we can find out, identify the nature of the acid or base, the strength of the acid or base. Now let us see the importance of pH in daily life. మన డే టు డే లైఫ్లో ఈ pH అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేసుకుంటాం, అప్లై చేస్తాం చూద్దాం. The pH of water in water bodies is very important for aquatic life. సో వాటర్ బాడీస్లో ఏముంటాయి? aquatic ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవి ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలంటే వాటర్ యొక్క pH అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్గా మనం ఒక పాండ్స్ కానీ లేక్స్ కానీ సెటప్ చేసామనుకోండి, ఫిష్ పాండ్స్ కానీ, చేపలను పెంచడం, రొయ్యలను పెంచడం, వీటిలో ఆ వాటర్ యొక్క pH కరెక్ట్గా లేకపోతే అందులో ఉండే యానిమల్స్ అనేవి చనిపోతాయి. యాసిడ్ రెయిన్స్ మేక్ ద వాటర్ బాడీస్ ఎసిడిక్. యాసిడ్ రెయిన్స్ వల్ల, యాసిడ్ రెయిన్స్ అంటే ఏమవుతుంది? రెయిన్ వాటర్ గాలిలో ఉండే యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి, గాలిలో ఉండే గ్యాసెస్తో రియాక్ట్ అయ్యి యాసిడ్స్ ఫామ్ చేస్తుంది. ఈ యాసిడ్స్ కనుక వాటర్లో కలిస్తే ఆ వాటర్లో ఉండే ప్లాంట్స్, యానిమల్స్ చనిపోతాయి. ప్లాంట్స్ నీడ్ స్పెసిఫిక్ pH ఫర్ దేర్ హెల్తీ గ్రోత్. ప్లాంట్స్కి అవి పెరగాలంటే సాయిల్లో ఒక ప్రాపర్ pH అనేది ఉండాలి. దానికి కావాల్సిన pH ఉండాలి. కొన్ని ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ సాయిల్స్ ఉంటాయి. దానికి కావాల్సిన ఆ స్పెసిఫిక్ pH ఉంటేనే ఆ ప్లాంట్ బాగా పెరుగుతుంది. సో ఫార్మర్స్ ఆ సాయిల్ యొక్క pH కరెక్ట్గా ఉందా లేదా, ఈ క్రాప్కి ఎంత pH ఉండాలి, ఆ pH సాయిల్లో ఉందా లేదా అని టైం టు టైం టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి pHని అడ్జస్ట్ చేయడం కోసం దానికి కావాల్సిన కెమికల్స్ని కలుపుతూ ఉంటారు. అలాగే ఫిష్ పాండ్స్కి వాటికి కూడా కలుపుతూ ఉంటారు pHని మెయింటైన్ చేయడం కోసం. అప్పుడు ప్రాపర్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ది నెక్స్ట్ యూజ్ ఈజ్ అవర్ స్టమక్. మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది వెరీ లో pHలో ఉంటుంది, అంటే హైలీ ఎసిడిక్గా ఉంటుంది. బట్ ఈ యాసిడ్ వల్ల మనకి డైజెషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి డైజెషన్, ప్రోటీన్ డైజెషన్ అవ్వాలంటే మన స్టమక్లో పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవ్వాలి. ఈ పెప్సిన్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే మన స్టమక్ ఎసిడిక్గా ఉండాలి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. అయితే ఈ యాసిడ్ కనుక ఎక్కువైపోయింది అనుకోండి, మన స్టమక్లో యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ యాసిడిటీ. ఎక్కువైపోతే యాసిడిటీ అనే కండిషన్ వస్తుంది. అంటే కడుపులో మంట రావటం, తేనుపులు రావటం, గుండెల్లో మండటం, ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే కడుపులో ఉండే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది. సో ఈ యాసిడిటీని తగ్గించడానికి యాంటాసిడ్స్ యూస్ చేస్తాం. ట్యాబ్లెట్స్, సిరప్స్ తీసుకుంటూ ఉంటారు.
సో ఈ యాంటాసిడ్స్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ఏం బేసెస్ ఉంటాయి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి బేసెస్ని యూజ్ చేసి తయారు చేస్తారు. సో ఈ బేసెస్ అనేవి కడుపులోకి వెళ్ళి కడుపులో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో అప్పుడు ఆ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ అనేది మన కడుపు మీద, స్టమక్ మీద తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ద టూత్ ఎనామెల్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ ఈజ్ డిజాల్వ్డ్ బై యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మౌత్. మన నోట్లో మన పళ్ళు పాడవకుండా కాపాడడానికి మన టీత్ మీద ఎనామెల్ అనే సబ్స్టెన్స్ కోటింగ్ ఉంటుంది. ఈ ఎనామెల్ దేంతో తయారవుతుంది? కాల్షియం హైడ్రాక్సెపటైట్. ఈ కాల్షియం హైడ్రాక్సెపటైట్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది. ఇది మన ఫుడ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ వల్ల ఈ లేయర్, ఈ కోటింగ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. మనం ఫుడ్ తీసుకుంటాం, చాక్లెట్స్, స్వీట్స్, షుగర్స్ తీసుకుంటాం. ఈ షుగర్స్ అన్ని కూడా మన పళ్ళకు అంటుకున్నప్పుడు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఈ షుగర్స్ మీద ఫీడ్ అయ్యి, అంటే ఈ షుగర్స్ని అవి ఫుడ్ కింద తీసుకుని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాసిడ్స్ ఈ ఎనామెల్ని డిజాల్వ్ చేసేస్తాయి. సో మన మౌత్లో ఉండే pH తగ్గిపోయి 5.5 కంటే తగ్గిపోతే కనుక పళ్ళని పాడైపోతాయి. సో మన మౌత్లో pH అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి, ఆల్కలైన్గా ఉండాలి మన నోరు. సో అందుకే మనం మన పళ్ళు పాడవకుండా పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేస్తాం. పేస్ట్లో ఏముంటుంది? కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఎ బేస్. ఈ బేస్ ఈ ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది. నౌ లివింగ్ థింగ్స్ యూజ్ యాసిడ్ బేసెస్ ఫర్ డిఫెన్స్. లివింగ్ థింగ్స్ డిఫెన్స్ కోసం కూడా యాసిడ్ బేసెస్ని యూజ్ చేసుకుంటాయి. అంటే డిఫెన్స్ అంటే ఏంటి? వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎనిమీస్ నుంచి కానీ అదర్ యానిమల్స్ నుంచి కానీ. బీ స్టింగ్ హ్యాజ్ అన్ యాసిడ్ విచ్ కాజ్ పెయిన్ అండ్ ఇరిటేషన్. మనకి బీస్, తేనెటీగలు కుట్టినాయి అనుకోండి, చాలా పెయిన్, ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకంటే అవి కుట్టినప్పుడు ఒక యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి. ఈ యాసిడ్ వల్ల మనకు చాలా మంట పడుతుంది. దీనికి రెమెడీ కింద మనం ఏం యూజ్ చేస్తాము? యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి బేస్. మన ఇంట్లో దొరికే బేస్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని పేస్ట్ కింద చేసి దాని మీద రాస్తే ఆ యొక్క ఇరిటేషన్ తగ్గుతుంది. సో ఇక్కడ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అలాగే నెటిల్ లీవ్ స్టింగ్. నెటిల్ లీవ్స్ కూడా వాటిలోంచి మనం వెళ్తే అవి గుచ్చుకుంటే, నెటిల్ లీవ్స్ కనుక గుచ్చుకుంటే ర్యాష్ పెయిన్ అనేది వస్తుంది. పొక్కుల కింద వచ్చి ఎర్రగా అయిపోయి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకంటే వాటిల్లో ఉండే యాసిడ్ వల్ల. సో ఆ యాసిడ్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి డాక్ ప్లాంట్, ఈ డాక్ ప్లాంట్లో ఒక బేస్ ఉంటుంది. ఈ డాక్ ప్లాంట్ని రబ్ చేస్తే ఆ యాసిడ్ ఎఫెక్ట్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలా దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కానీ చాలా చోట్ల మన డైలీ లైఫ్లో ఈ యాసిడ్స్, బేసెస్ని, వాటి pHని యూజ్ చేసుకుని చాలా కాంపౌండ్స్ అనేవి, ఐటమ్స్ అనేవి తయారు చేయబడి ఉంటాయి. చాలా ప్రోడక్ట్స్ ఈ యాసిడ్ బేస్ని బేస్ చేసుకొని తయారవుతాయి.